ఈ కువైట్లోని గవ్వ చాయ్ చూడండి, మిరియాలతో చేస్తారు ఇదంతా. సును సవి అదే చాయ్, గవ్వ చాయ్ జదీద్ జైన్ చాయ్ జైన్ మియా మియా. ఇక్కడ ఉన్న సామాన్లు, దానికి సంబంధించిన సామాన్లు, అది గఫూరు. ఇంకా వీళ్ళు ఇక్కడ దివానీలో కూర్చుంటారు అంతా. ఇది దివానీ. ఇక్కడ కూర్చొని మొత్తం తింటారు. అక్కీలు అవన్నీ, అదే అన్నము అవన్నీ మొత్తం నుంచి వచ్చినట్టన్నీ తింటారు. గవ్వ చాయ్ బాగా వేడివేడిగా రెడీ అవుతుంది. అది చాయ్ తయారీ, రెడ్ చాయ్ అది. ఇది గవ్వ చాయ్. రంజాన్ సీజన్ కాబట్టి 3 గ్లాస్టిక్ పెట్టినాడు. ఒక దాంట్లో చాయ్, 2 దాంట్లో గవ్వ చాయ్. कोक 10 पी कुल సిరప్ కల్లా 10 కల్లా. చూడండి దాంట్లోకి తిరగొడుతున్నాడు. అతనే మా శ్రీలంక అతను మహేష్ జైన్, కుల్లు జైన్. బాగా చేస్తాడు, డైలీ ఎంజాయ్ చేస్తాడు, బాగా పని చేస్తా ఆడుకుంటా మంచిగా చేస్తాడు. అయితే చాయ్, గవ్వ చాయ్ ఇంకా మేము తాగడానికి వేసుకున్నాం. ఈ చాయ్ తాగితే కన్నా బాగా ఒంట్లో వేడి ఎక్కువ అయిపోతుంది, బాగా మంచి ఉపయోగాలు ఉంటాయి. ఆయుర్వేదిక్ టానిక్ మాదిరి ఉంటుంది అన్నమాట. ఇది చాయ్లో కలిపే ఆకు, ఇది చాయ్లో కలిపే ఆకు. అదా తూర్కీ. మనం కాఫీ పొడి అంటాం దీన్ని, ఇది తూర్కీ అంటున్నారు కాఫీ పొడిని. గవ్వ చాయ్లో ఇది వేస్తారు, కుకింగ్ మిక్స్డ్ ఫర్ కాఫీ. టేస్ట్ బాగుంటుంది. ఇది చాయ్కి సంబంధించిన పత్తి, షుగర్. అలా గవ్వ చాయ్లో వేస్తారు. అది యాలకబుడ్డల పొడి, యాలకబుడ్డలు వెరీ స్మాల్. గవ్వ చాయ్.